అది మీరే మీరే మాస్టర్, మా దేవుడు మీరే మాస్టర్, నూటికో కోటికో పాస్ చేయించిన జయలలిత టీచర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. వారి పదవీ విరమణ సందర్భంగా మనమంతా అభిమానంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమానికి దక్షతతో అధ్యక్షత వహించాల్సిందిగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సారంగపూర్ ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ భాగేందర్ గారిని మీ అందరి చప్పట్ల మధ్య వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఆదర్శమైన ఉపాధ్యాయురాలు ఎలా ఉండాలో మనం జయలలిత గారిని చూసి తెలుసుకుంటాం. ఆదర్శమైన జంట ఎలా ఉండాలో జయలలిత గారు అలాగే నరసింహారావులను చూసి మనం తెలుసుకుంటాం. మీరందరూ బహుశా అన్ని మర్చిపోతున్నట్టున్నారు. గట్టిగా ఒకసారి చప్పట్లతో ఆ జంటకు మనం ఆహ్వానం పలుకుదాం. స్వాగతం. వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు భాగేందర్ గారు, గౌరవ అతిథి శ్రీ లింగయ్య గారు, అలాగే వేదిక పోయినటువంటి పెద్దలంతా కూడా నమస్తస్యై 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 సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. క్రాంతిని అందించే దీపోజ్వలను మనం చూస్తున్నాం. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం స్వరూపిణి వాసరస్వతి నమోస్తుతే. సరస్వతి నమోస్తుతే. ఓకే. థ్యాంక్ యూ. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకి, ఉపాధ్యాయులైనటువంటి మేడం గారి శిష్య బృందానికి, మా పాఠశాల విద్యార్థులకి, మా పాఠశాల బృందం తరఫున, టీం సారంగపూర్ తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమ్మ గురించి చెప్పడానికి అక్షరాలు చాలవు, మాటలు సరిపోవు. అందుకు నేను చేస్తున్న ఓ చిన్ని ప్రయత్నం ఈ సన్మాన పత్రం. యురాలిగా, సమాజ హితకారిణిగా, తన తోటి వారందరితో అనురాగ ఆత్మీయతతో మెదులుతూ సమాజానికి ఆదర్శప్రాయంగా నిలిచి ప్రముఖుల చేత ఎన్నో సన్మానాలను, ప్రశంసలను పొంది ఎంతోమంది విద్యార్థుల జీవితాలను సరైన దారిలో తీర్చిదిద్ది వెలుగులు నింపిన జయలలిత LFL గారు తన 40 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు ఎన్నెన్నో.
అయినా మొక్కవోని ధైర్యంతో జయంనిచ్చే విజయలక్ష్మి తోడుగా జయలత గారు సాధించిన విజయాలెన్నో. తన ఉద్యోగ విరమణ సందర్భంగా మేము సహృదయంతో అందించే గౌరవ అభినందన మందారమాల. క్రొనాలజీ. శ్రీమతి కట్టు జయలత గారు తల్లిదండ్రులు శ్రీమతి పసుపునూరి శ్యామల, కీర్తిశేషులు శ్రీ రామచంద్రం గారు. జన్మస్థలం ఎల్లారెడ్డిపేట. పుట్టిన తేదీ 15/3/1964. అత్తమామలు శ్రీమతి కీర్తిశేషులు కట్టు గంగూబాయి, కీర్తిశేషులు శ్రీ కట్టు లక్ష్మణ్జీ గారు. భర్త శ్రీ కట్టు నరసింహారావు గారు, విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ విద్యాశాఖ. సంతానం: కుమారుడు కట్టు లక్ష్మణ్ ప్రదీప్ కన్నా, కోడలు లక్ష్మీ శరణ్య, కూతురు లక్ష్మీ ప్రతిభ, అల్లుడు పునగశీల శ్రీకాంత్. మనుమల్లు అతులిత్, వశిష్ఠ, సంజయ్. డిగ్రీ టీటీసీ. వృత్తి వివరాలు: నెహ్రూ నగర్ 1985 నుండి 86 వరకు, శాస్త్రీనగర్ 1986 నుండి 91 వరకు, సియుపిఎస్ సారంగపూర్ 17 నుండి 2003 వరకు, సిపిఎస్ పుల్కల్ 2003 నుండి 2005 వరకు, పిఎస్ అమరాబాద్ 2005 నుండి 2025 వరకు. ఉద్యోగ విరమణ స్థలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సారంగపూర్, నిజామాబాద్. మా పెద్దమ్మ జయలత గారి శేష జీవితం అంతా ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని కోరుకుంటూ ఓ చిన్ని కవిత్వం. మమకారపు మధురిమ. అమృతనాదం అనే బోధనతో పసితనంలో దాగిన అజ్ఞానాన్ని పారద్రోలి అక్షర సుమాలను వారి జీవితాలలో పూయిస్తూ నిరంతరం వెన్నుతట్టి ప్రోత్సహించే ఆమె ఒక ధైర్యం. తల్లిలా, తండ్రిలా, జీవితకాల స్నేహంలా, ఒక చైతన్య దీపికా ప్రవాహంలా ఎప్పటికప్పుడు మేల్కొల్పుతూ లక్ష్యాన్ని సాధించేంత వరకు అంకిత భావంతో చేయి పట్టుకొని నడిపించే జ్ఞానలత. వినీల గగనంలో ఎగిరే పతంగిలా తన ఆలోచన సవ్వడులతో ఆశల శ్వాసలను కొనసాగించి చెరగని చిరునవ్వును సొంతం చేసుకొని నిజాయితీ నీడలో పయనించే స్వార్థం ఎరగని బాటసారి ఈ గురువు. చీకటి జాడ. నా జీవితంలో నా కన్నతండ్రులు నాకు జన్మనిచ్చింది ఒక ఎత్తు అయితే, అమ్మ బాబు పెంచి ప్రోత్సహించి ఈ స్థాయికి తెచ్చింది ఇంకో ఎత్తు. నేను మా తమ్ముడు ఇలా ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి వాళ్ళు నేర్పిన పాఠాలు, నేను నేర్చుకున్న అనుభవాలు, విలువలే కారణం. దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్నకి నాకు సమాధానం లేదు, కానీ నా జీవితంలో అమ్మ బాబాయే నాకు శ్రీరామచంద్రులు. వాళ్ళతో మంచి మార్గంలో నడుస్తానని, సత్ప్రవర్తనతో ఉంటానని చెప్పగలను. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా అమ్మ బాబాకి నా కృతజ్ఞతలు. లక్ష్మీ గాయత్రి సంస్కారవంతులుగా తయారవుతారో కూడా మనం చూస్తున్నాం. జయలత దంపతుల ఆశీస్సులతో లక్ష్మీ గాయత్రి మరింత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా మన చప్పట్ల ద్వారా అభినందన తెలియజేద్దాం. కంగ్రాచ్యులేషన్స్. గ్రామ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఎక్కువ సమయం తీసుకోకుండా 2-3 వాక్యాల్లో ముగిస్తాను నేను. అతిథులు చాలామంది వస్తున్నారు. జయలలిత గారిని చూస్తుంటే అమ్మ అనే పదానికి నిర్వచనీయం కనబడుతుంది స్పష్టంగా. ఎందుకంటే అంత శాంతమూర్తి, ఓపిక వ్యక్తులు, నెమ్మదిగా తనను చూస్తుంటే జయలలిత పేరు పెట్టుకున్నందుకు మనకు జయం కలుగుతుంది అనేటటువంటి భావన కలిగే విధంగా ఆమె ముఖవర్చస్సు ఉంటుంది. అభినందనీయం. ధన్యవాదాలు అమ్మగారు. మరి ప్రస్తుత సత్యనారాయణ గారు మరి మిగతా ప్రముఖులు వీరందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరియు నేటి పదవి విరమణ పొందుతూ సన్మాన హై స్కూల్ ఉపాధ్యాయ బృందము మరియు ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, ప్రముఖులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు. ఇక మేడం గారి గురించి చెప్పాలి అంటే నిజంగా ఇందాకే సార్ అన్నట్టు ముందుగా మేడం ఉపాధ్యాయుని కంటే ఒక మాతృమూర్తి. సహన
సహనానికి మారు పేరు జయలలిత గారు. మేడం గారితో నా అనుబంధం చాలా తక్కువ. నేను ఈ పాఠశాలకి టెంపరీగా డెప్యుటేషన్ పైన వచ్చాను ఒక 2 ఏళ్ళు. సో 1.5 year నుంచి నాకు మేడం గారి పరిచయము, మేడం గారితో అనుబంధము. కానీ ఎంతగా అనిపిస్తుంది అంటే ఎన్నో ఏళ్ళ నుంచి మేడం నాకు పరిచయం ఉన్నట్లుగా ఉంది. నా యొక్క 24 years సర్వీస్ కెరియర్లో నేను మనసు విప్పి నా పర్సనల్ విషయాలను కానీ ఏదైనా కూడా షేర్ చేసుకున్న ఒకే వ్యక్తి మేడం గారు. నిజం చెప్పాలంటే ఇది మాకు చాలా భారంగా ఉంది ఈరోజు మాట్లాడాలి అంటే కూడా. మేము ఇక మేడం గారి నుంచి ఇంకా మేము పాఠశాలకు ఎంటర్ అవ్వగానే ఆ చైర్కి అందము దర్పము ఆ మేడం గారికే సాధ్యమని నేను అనుకుంటున్నాను. ముందుగా చూడంగానే ఆ చిరునవ్వు, ఆ ప్రశాంతత, నిజంగా ఆ మేడం గారి నుంచి మేము ఇంకా ఇదైనా మేము ఇంకా నేర్చుకునేది ఎంతో ఉంది. మాకు ఒక గురువు లాంటి వాళ్ళు. ఒక తెరిచిన మేడం గారు ఎలా అంటే ఒక తెరిచిన పుస్తకం అనమాట. గని, విజ్ఞాన గని అని నేను చెప్పవచ్చు. ఇక ఈ మేడం గారికి ఈ గ్రామంతో ఎంతో అనుబంధం. 40 years మేడం గారు సర్వీస్ చేశారు అంటే అది ఆషామాషి కాదు. ఇంకా ఎక్కువగా ఇక్కడే సారంపూర్లో చేశారు. అది నిజంగా అది ఒక ఉపాధ్యాయుడికి ఎంత గర్వించదగిన విషయం. ఇన్ని సంవత్సరాలు ఇక్కడే కంటిన్యూ ఇంతమందితో అనుబంధము చాలా నిజంగా అది గర్వించదగిన విషయం మాకు. కారణంలో సందేహం లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా అక్క పెళ్లి చేసుకోగానే చేసుకున్న తర్వాతనే టీటీసీ చేయడం అనేది జరిగింది. దానిలో మా బావగారి పాత్ర అన్యోన్యం. ఇక తర్వాత ఉద్యోగ జీవితం, తర్వాత మీకు అందరి సేవ చేసే భాగ్యం కలగడానికి వారి కృషి కూడా ఉందని నేను భావిస్తున్నా. ఇక కుటుంబంలో మేము 4 కాబట్టి మా అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో చెప్పాను. భీముడితో కలిసి విధులు నిర్వహిస్తున్నటువంటి టీచర్ అరుణ గారు. పిల్లలందరికీ నా ఆశీస్సులు, పెద్దలందరికీ నా నమస్కారం. మేడం గురించి చెప్పాలంటే చాలా ఉంది. అసలు ఈ టైం సరిపోదు, కానీ కొన్ని మాటలతో నేను చెప్పగలుగుతున్నాను. ఆప్యాయత అనురాగానికి ఆలవాలం మేడం గారు. మమతానురాగాల మానవతామూర్తి. అందరి హృదయాల్లో కొలువై ఉన్న ఆత్మీయురాలు. ఇన్ని సుగుణాలు ఏర్పరచుకున్న మహనీయురాలు మన పసుపులేటి జయలలిత మేడం గారు. వీరితో 8 సంవత్సరాల పాటు చేస్తున్న స్నేహం ఆపాత మధురం. అసలు మేడంతో ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా ఓపికగా ప్రశాంతంగా మాట్లాడతారు. ఎన్నడూ కూడా 8 సంవత్సరాల్లో కోపం అనేది లేదు. ఎన్ని సందర్భాల్లో కూడా, చాలా క్లిష్ట సందర్భాల్లో కూడా మేడం సహనంతో ఓర్పు. ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి అందరు ఉపాధ్యాయులకు, మరి వాళ్ళ బంధువులకు, అదేవిధంగా మా గ్రామ పెద్దలకు, అదేవిధంగా యువకులకు, అదేవిధంగా మా పాఠశాలలో చదువుతున్నట్టు బాలబాలికలకు, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మాజీ హెడ్ మాస్టర్ మనోహర్ సార్ గారికి, మాతృ సమానులు మాతృమూర్తి జయలలిత మేడం గారికి, వారి సహచరుడు నరసింహ సార్ గారికి, హనుమంతన్నకి, పిఆర్టీయూ జిల్లా జనరల్ సెక్రటరీ మండల సెక్రటరీ అంజన్న గారికి, గ్రామ పెద్దలకు అందరూ కూడా పేరు పేరున నా యొక్క వందనాలు. నిన్న ఒక వారం నుంచి ఏర్పాట్లలో ఉన్నాం. ఏర్పాట్ల సందర్భంగా జయలలిత సార్ హస్బెండ్, సార్ ఇప్పుడు టెంట్ ఎంత వేయాలా, ఎంతమంది వస్తారంటే, సార్ ఇది సరిపోతా, ఇక్కడ వరకు చూపించిండు. సరిపోతా అంటే సరిపోతా సార్ అని చెప్పినాం. ఎందుకంటే మేము చాలా వందల ఇటువంటి రిటైర్మెంట్ అటెండ్ అవుతాం కాబట్టి సరిపోతా అని చెప్పేసి ఇంతవరకే ఇచ్చాం. సార్ మొత్తం వేస్తామని చెప్పిండు. కానీ ఈ విధంగా ఇంత మొత్తంలో ఇంత ప్రేమానురాగాలతో మా సారు డివో సారు ఆదిలాబాద్ నుంచి, అదేవిధంగా కామారెడ్డి నుంచి మా శ్రీదేవక్క, చంద్రకాంత్ సార్, ఈ విధంగా దూర వేరే జిల్లాల నుంచి రావడం జరిగింది. అంటే మేడం మీద ఎంత ప్రేమ ఉంటే ఇక్కడ రావడం జరుగుతుంటారు. మేము హై స్కూల్లో పనిచేస్తూ ఉన్నాం. పనిచేసే క్రమంలో
మేడం యొక్క బ్రదర్ రమణ సారు మా టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. అందువల్ల మేడంతో చాలా రోజులు పరిచయం. మేడం పని ఉన్నా లేకున్నా సరే మధ్య మధ్యలో ఫోన్ చేసేది, సార్ పెద్ద సార్ బాగున్నావా అని చెప్పేసి. సార్ నేను పెద్ద సార్ ఎందుకైతే మేడం మీరే పెద్ద మేడం కదంటే, లేదు సార్ నేను చిన్న స్కూల్ కదా. సార్ నాకు అదృష్టంగా భావిస్తున్నా, మేడం ఏ విధంగా పెద్ద సార్ ఉన్నారో ఆ పెద్ద సార్ ఉన్నప్పుడే ఈ రిటైర్మెంట్ జరుపుకోవడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నా. లేదు మేడం మీరు పెద్ద, మీ చిన్న మేడం, మీ చిన్న స్కూలు చిన్న మేడం కాదు, ఇక్కడ స్కూల్ ఇంపార్టెంట్ కాదు, మీ యొక్క మనసు ఇంపార్టెంట్. మీ యొక్క మనసు చాలా పెద్దది. అన్ని కవర్ చేశారు, ఇంకా మిగిలింది ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇలా తప్పించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయని కూడా తెలుసు నాకు. బట్ ఈరోజు పదవి విరమణ చేసుకుంటున్న మా అత్తయ్య గారికి ముందుగా శుభాకాంక్షలు చెప్తూ, మా మామయ్య గారు పదవి విరమణప్పుడు చాలా ఎమోషనల్గా మాకు ఎలాంటి మాటలు కూడా ముందుకు రాలేదు. బట్ ఈరోజు కొంచెం మాకు మాట్లాడడానికి నాకు పర్సనల్గా కొంచెం సంతోషంగా ఉంది. ఎందుకంటే తను కొంచెం మాతోటి ఇంకెక్కువ సమయం గడపగలుగుతుంది. ఓకే, మీ అందరినీ విడిచిపెడుతుంది అని ఒక బాధ ఖచ్చితంగా పోదు. తనకు ఎంతో బాధగానే ఉండొచ్చు, కాకపోతే మాతోటి ఇంకెక్కువ సమయం గడుపుతుంది, మా కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతుంది. ఇద్దరు కొంచెం ఎక్కువ సమయం తీసుకొని ఎక్కువ వాళ్ళ శేష జీవితాన్ని చాలా మంచిగా గడుపుతారని ఆశిస్తూ, ముఖ్యంగా ఎంఈఓ గారు, డిఈఓ గారు, చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఇలాంటి వాళ్ళ ముందు మాట్లాడడానికి ఎవరికైనా కొంచెం తడబాటు ఉంటుంది. ఈ రోజున పిల్లలు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, వీళ్ళందరికీ ఒక చిన్న, నా వైపు నుంచి చిన్న ఒక సజెషన్ ఏంటిదంటే, మన విద్యా వ్యవస్థలో ఒక చిన్న ఒక పదార్థం మిస్ అవుతుంది. ఏం మిస్ అవుతుంది అంటే కాన్ఫిడెన్స్. అదే మనము పిల్లలకి ఇవ్వాల్సిన భరోసా, నమ్మకం, రైట్? సో మనం కనుక పిల్లలకు కనుక కాన్ఫిడెన్స్ అనేది గట్టిగా ఇవ్వగలిగితే, పిల్లలకు మనము మన చదువు చెప్పే విధానంలోనే కొంచెం కాన్ఫిడెన్స్ అనే పదార్థం కూడా యాడ్ చేయగలిగితే వాళ్ళు ఇంకా పెద్ద స్టేజ్కి వెళ్ళగలుగుతారు. ఎలాంటి ఒక ఉదాహరణ ఇవ్వాలంటే, ఒకరోజు నారద మునీంద్రుడు ఉన్నారు. ఒక రాజ్యంలో తిరుగుతున్నప్పుడు నలుగురు నుంచి ఒక విషయం విన్నాడు. ఒక దొంగ బాగా దొంగతనాలు చేస్తూ చిత్రవిధ చేస్తున్నారు అందరినీ. ఆ రోజు నారద ముందు నా దొంగను పట్టుకొని, ఏరా బాబు ఎందుకు ఇంత దొంగతనంలా చేస్తున్నావు, ఎందుకు తప్పుడు మార్గంలో ప్రవర్తిస్తున్నావు అంటే, అతను అంటాడు నాకు ఇంకొక పని తెలియదు. కూడా నా నమస్కారాలు. ఈరోజు మా అర్ధాంగి రిటైర్మెంట్కు మీరందరూ ఇచ్చేసినందులకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భగవంతుడు నాకు ఆమెను ప్రసాదించడం గొప్ప వరంగా భావిస్తా. ఆమె నిగర్వి, నిబద్ధత కలిగిన వ్యక్తి. ఈ రెండు విషయాలు ఆమెకు నేను 42 సంవత్సరాల జీవితకాలంలో చూస్తున్న విషయం అండి. ఆమె పిల్లల విషయంలో కానివ్వండి, పెద్దల విషయంలో కానివ్వండి, ఇంటికి వచ్చే అతిథుల విషయంలో కానివ్వండి, ఆమె ఎక్కడా కూడా పొరపచ్చలు లేకుండా మాట్లాడే మనిషి, కల్మషం లేని మనిషి అండి. ఒకవేళ నేనన్నా ఏదన్నా విషయంలో ఇది కాదు ఇది అన్నా కానీ నన్ను సమర్థించి ఆ పని ఎలా అయినా చేసి ఇచ్చేదండి. నాకు ఆమె గురించి ఎప్పుడు రాని అవకాశం ఈరోజు వచ్చింది. నేను ఈ అవకాశాన్ని ఎంతో సంతోషంగా ఆనంద బాష్పాలతోటి నేను ప్రకటించాల్సిన అవసరం వస్తుంది. నేనంతా దీన్ని కంట్రోల్ చేసుకుందామన్నా కానీ ఏంటంటే పిల్లల విషయంలో కానివ్వండి, ఆమె మా కుటుంబానికి పిఆర్ఓ అండి. నాకు వాట్సాప్ వచ్చిన మెసేజ్లు కూడా నేను చూడను. ఆమెనే ప్రతి వాళ్ళకి వాట్సాప్తో కానివ్వండి, ఫోన్లతో కానివ్వండి, వాళ్ళతో అనుబంధాలు పెట్టుకొని, వాళ్ళతో కాంటాక్ట్స్ పెట్టుకొని చాలా కుటుంబాన్ని ముందుకు నడిపించింది. ఇంకొక విషయానికి వస్తే, మా తల్లిగారు 7.5 years పెరాలసిస్ తోటి ఉన్న రోజులల్లా స్కూల్కి పంపించడం. నాదేమో విద్యాశాఖలో ఉద్యోగం. నా ఉద్యోగం కూడా సమయ పాలన అంటూ ఉండకపోతుండే.
అన్నిటికీ ఆమె ఏ రకంగా అరేంజ్మెంట్ చేస్తుండేనో కానీ ఎవరి పనులు వాళ్లకు కంప్లీట్ చేసి అప్పచెప్పేసి బయటకు పంపించేదండి. మా తల్లిగారికి చేసిన సేవ ఆమె కాకుండా మా పిల్లలకు కూడా అదే చెప్తారండి. మధ్యాహ్నం పూట వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చి, నానమ్మ తినలేదు, మీరు ఒక 2 బుక్కలు తినిపించండి, ఒక 4 ట్యాబ్లెట్స్ వేయించండి, వేసిన తర్వాత మీరు వెళ్ళండి. మేము అప్పుడు నంబర్ లాక్ మెయింటైన్ చేస్తుంటామండి. నంబర్ లాక్ ఎందుకంటే కీ ఉంటే పిల్లలు పడేస్తారు, ఒకసారి కీ పడిపోయిందంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని మా పిల్లలు మేము ఇంటికి నంబర్ లాక్ మెయింటైన్ చేసి మా తల్లిగారిని ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకున్నామండి. అది ఆమె గొప్పతనం. దానికి తోడు మా తమ్ముడు, మా మరదలు, మా తమ్ముడు పిల్లలు మేము ఎంత చెప్తే అంత. వాళ్ళు కూడా మా చెల్లెళ్ళ విషయం వస్తే కూడా నేను 16 సంవత్సరాల వయసులోనే మా నాన్నగారు గతించారు. ఆ రోజు నుంచి మా ఊరి వాళ్ళకు కూడా ఈ విషయం తెలుసు. ఎంతోమంది ఇప్పుడు మా గ్రామం నుంచి వచ్చిన పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళు. వాళ్ళకు ప్రతి విషయము నా గురించి తెలుసు. వాళ్ళ ప్రేమాభిమానాలు నా మీద ఎప్పటికీ ఉండాలని చెప్పి, ఎందుకంటే ఊరు అనేది ఎప్పటికి కూడా మనకు పోతే వస్తే మంచిగా ఉంటుంది. వాళ్ళు నా గురించి ఇప్పటికీ కూడా మంచి అభిప్రాయాన్ని పెట్టుకున్నారు. నేను అదే కోరుకుంటున్నాను వాళ్ళతోటి. తర్వాత ఏంటంటే మా పిల్లలు, మా తమ్ముడు పిల్లలు భగవంతుని దయతోటి మంచి అభివృద్ధి పరిస్థితుల్లో ఉన్నారు. అది చాలా సంతోషం. మాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి సంతోషం. డిఓ గారికి నేను వెల్కమ్ చేస్తున్నా. మా అశోక్ ఒకప్పుడు మేము కలిసి పనిచేసిన వాళ్ళమేనండి, అశోక్ గారు మేము. ఆయన కూడా మొదటి ఉద్యోగం ప్రారంభించారు మాతోటే. ఈరోజు ఒక ఉన్నత స్థితిలో ఉన్నారు. సార్ గారు ముందే వచ్చేవాళ్ళు. అసలు యాక్చువల్గా ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉండడం మూలాన ఆ టైంలో డిఓ గారు రావడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేటివే ఆ టైం బాండ్ ఆఫీసర్స్కి వర్క్. ఆ టైంలో సార్ ఇక్కడ ఉన్నారు అని అంటే ఒక రిమార్క్ కింద వస్తుంది. కాబట్టి డిఓ గారు అన్ని కార్యక్రమాలు ముగించుకొని మా మీద ఉన్న ప్రేమతోటి ఆయన రావడం, అది మాకు చాలా సంతోషం వస్తుంది. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలండి. మా తరఫు నుంచి, మా కుటుంబం తరఫు నుంచి కూడా వారికి మా ప్రత్యేక. నరసింహారావు సార్ గారు దాదాపుగా 35 to 38 ఇయర్స్ నుంచి కూడా పరిచయం. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నరసింహారావు సార్ యొక్క పనితనం అనేటటువంటి తెలుసు. ఎంత నీట్గా క్రమశిక్షణతోని ఇన్ టైం లోపల చక్కటి పనితనంతో జిల్లా విద్యాశాఖ లోపల పనిచేసి రిటైర్ అయ్యాడు. మేడం గారు కూడా దాదాపుగా 30 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ నుంచి కూడా మనకు మేడం గారితో కూడా పరిచయం ఉన్నది. మేడం గారు కూడా విభిన్న పాఠశాలల లోపల ఎస్జిటిగా, LFLHMగా విశిష్టమైనటువంటి సేవలు అందించినందుకు విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విద్యార్థుల పట్ల ప్రేమ, ఆప్యాయతతో పనిచేసి ఎంతోమంది విద్యార్థుల యొక్క జీవితం లోపల వెలుగులు నింపినటువంటి ఉపాధ్యాయుని జయలలిత మేడం. ఈరోజు నిబంధనల ప్రకారము పదవీ విరమణ పొందవచ్చును, కానీ భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇంకా తనకు తోచినటువంటి సేవలను అందించాలని కోరుతున్నాను. మేడం గారు ఈరోజు ఒక ప్రింటర్ను బహుకరించారు. దాని వెనుక ఆల్రెడీ వాళ్ళ స్కూల్ లోపల సిస్టమ్ ఉంది. ప్రింటర్ను ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ స్కూలు హెడ్ మాస్టర్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, అక్కడనే ప్రింట్ చేసుకొని ఏమైనా రిపోర్ట్స్ ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. టైం వేస్ట్ అనేటటువంటిది ఉండదు. దానికోసం మళ్ళీ బయటకు వెళ్ళి ప్రింటింగ్ తీసుకొచ్చేటటువంటి టైం అనేటటువంటిది మిగులుతుంటుంది. ఆ సమయాన్ని కూడా పాఠశాలకే కేటాయించాలనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రింటర్ని బహుకరించడం అనేటటువంటిది జరిగింది. మేడంకు మరియు నరసింహారావు సార్కి ఇద్దరు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
మీరు కోల్పోతున్నారని చెప్పేసి. తానేందంటే పిల్లల సేవలలో తరించేది, దాంట్లో ఆనందం పొందేది. ఒక హెడ్ మాస్టర్గా స్కూల్ బాధ్యతను నిర్వర్తిస్తూ పిల్లలకు ఆలనా పాలన చూసుకోవడంలో ఒక ఉత్తమోరాలని చెప్పేసి నేను ఆమెను కీర్తిస్తున్నాను. రిటైర్మెంట్ ఏమున్నది, ఈరోజు రిటైర్మెంట్ అవుతాము, ఇంకా ఫ్రీ అయిపోతాం మనం. ఇక్కడ ఏంటంటే టైం బౌండ్ షెడ్యూల్ కాబట్టి టైంకు రావాలా, టైం వరకు ఉండాలా, అంతా టైం టు టైం. కొన్ని విషయాలు ఎట్లుంటుందంటే సర్వీస్లో మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏంటంటే తల తాకట్టు పెట్టినట్టు ఉంటుంది. ఈ పనికి ఇది అయిపోవాలంటే ఎందుకో మనకు చేయబుద్ధి కాదు. చెప్పేసి మనకు స్టిపులేషన్ టైం అనేది మనకి ఇస్తే అది చేయబుద్ధి కాదు ఎందుకో. అయినప్పటికీ మనం కొన్ని చేయాల్సింది ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉన్నది, మీరు తప్పనిసరిగా రావాలని అంటే మరో మాట చెప్పకుండా నేను ఓకే చెప్పి అక్కడి నుంచి ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఈ జిల్లాతో కూడా నాకు అనుబంధం ఉన్నది. సుమారు 7 సంవత్సరాల ఆదిలాబాద్ ఈ నిజామాబాద్ జిల్లాలో డిప్టీఓగా డిఓగా కూడా చేశాను. ఎన్నో రిటైర్మెంట్ ఫంక్షన్స్ కూడా నేను అటెండ్ చేసిన ఇక్కడ డిఓగా డిప్టీఓగా. సాధారణంగా రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే కొంత క్లమ్జీగా ఉంటుంది. ఏదో కొందరు మాట్లాడతారు, అభిమానులు కొందరు మాట్లాడతారు, మళ్ళీ సన్మానాలు జరుగుతాయి, వెళ్ళిపోతారు. కానీ ఈ సభ మంచిగా సూపర్గా ఆర్గనైజ్ చేశారు. అన్ని ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడారు. అంగన్వాడీ మాట్లాడినరు, కుటుంబ సభ్యులు మాట్లాడినరు, విశ్రాంత ఉపాధ్యాయుని ప్రధాన ఉపాధ్యాయురాలు గారు మాట్లాడినరు, చాలా బాగా మాట్లాడిండ్రు, ఆప్ట్గా మాట్లాడిండ్రు. దీంట్లో వీరి ప్రశంసలో లేశమంతా కూడా అతిశయోక్తి లేదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను నిజామాబాద్కు 2000లో వచ్చా ఇక్కడికి. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు డిఓ గారికి కలెక్టర్ గారికి కోల్డ్ వార్. నేను డిప్టీఓగా డైరెక్ట్ రిక్రూట్గా వచ్చినప్పుడు ట్రైనింగ్ ఇక్కడ అపాయింట్ అయింది నాకు. మొట్టమొదటిసారిగా అప్పుడు గోయల్ డిఓ గారు వారికి కోల్డ్ వార్. ఇక్కడ వచ్చిన తర్వాత విద్యా వాలంటీర్స్ది శాంక్షన్ చేసేది ఉండే. నరసింహారావు గారు మేము కూర్చొని ఒక 2-3 గంటల్లో అది తయారు చేసినాం. కలెక్టర్ గారి దగ్గర తీసుకుపోయినాం. కలెక్టర్ గారి దగ్గర తీసుకుపోతే ఆఫీస్ వాళ్ళందరూ ఇక వీళ్ళు ఇంకేదో మరో చీవాట్లు పడేస్తారు అని అనుకున్నారు. అయితే కలెక్టర్ గారి దగ్గర తీసుకుపోతే అతను ఒకటే అన్నాడు, ఈజ్ దేర్ ఎనీ అదర్ స్కామ్ ఇన్ దిస్ అంటే నో అన్నాం సార్, దేర్ మే బి ఎర్రర్స్ బట్ నో మిస్టేక్స్ అని నేనన్నా. మరుక్షణము 36 మండళ్ళు, అప్పుడు 36 మండళ్ళు అంటే 40 పేజెస్ ఇమ్మీడియట్గా సంతకం చేసి అతను ఇచ్చిండు. అది నరసింహారావు గారితో నా మొదటి ఇంటరాక్షన్. తర్వాత నేను ఒంటరిగా ఉండింటి కాబట్టి నరసింహారావు భోజనాన్ని పిలిచేది. జయతో చాలా అనుబంధము. వాళ్ళ పిల్లలు ఇప్పుడు తమ్ముని బిడ్డలు, చిన్నగా అప్పుడు చిన్న పాప. అయితే వీరితోటి చాలా అనుబంధం కలిగింది. మళ్ళీ మేము ఫ్యామిలీతో ఉన్నప్పుడు కూడా మాకు ఇక్కడ చేదోడు వాదోడుగా ప్రతిసారి దీంట్లో ఉండేది. రకాలుగా మాకు బుద్ధి నేర్పించి, చదువు నేర్పించి, ఎవరితో ఎలా మెలగాలి, ఎవరికి ఎలా సేవ చేయాలి, ఇవన్నీ నేర్పించావు నువ్వు. ఓపికతో ఉండి అన్ని పనులు చేసుకోవాలి. కోపానికి వచ్చి ఏ చేసినా అది సరిగా కాదు అని చెప్పావు నాకు కానీ తమ్ముడికి కానీ. అన్ని రకాలుగా ఎలా బయట వారితో ఎలా మాట్లాడాలి, సేవ చేయాలి. నానమ్మకి నువ్వు చేసిన సేవ మేము చూసి పెరిగాము. అది మేము చాలా నేర్చుకున్నాము, ఎలా సేవ చేయాలి అది అని. అంతే మమ్మీ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. వారి తల్లిలాగే లక్ష్మీ ప్రతిభ గారు కూడా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సభా సరస్వతికి నా నమస్సుమాంజలు. తర్వాత నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రులు మరియు నాకు జీవితానికి ఒక ఉద్యోగం అంటూ ఇప్పించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి నా శ్రీవారికి నమస్సుమాంజలు. సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్సులు.
నా మీద అభిమానంతో అందరూ కూడా పిలువగానే ఎప్పుడు పిలుస్తావు అన్న ఉద్దేశంతో మాట్లాడారు. పిలువగానే మేము వస్తాము మేడం, మేము లీవ్ పెట్టాము, అక్క నేను వస్తున్నా, నేను లీవ్ పెట్టినా, అమ్మ నేను వస్తున్నా, ఇట్లాంటి మాటలతోటే ప్రతి ఒక్కరు కూడా నా మీద అభిమానంతో వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. మీ అందరి అభిమానానికి నాకు అసలు ఎంత ధైర్యం తెచ్చుకున్నా కూడా ఆ రాముడు నాకు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా అమ్మగారి ఆశీర్వాదం నేను పొద్దున తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత ఏంటంటే నేను 85వ సంవత్సరంలో, మా మ్యారేజ్ 83వ సంవత్సరంలో అయింది. అప్పుడు నేను ఒక 2 నెలల తర్వాత జూన్లో ప్రైవేట్ స్కూల్లో చేరడం జరిగింది. అప్పుడు నా జీతం 170 రూపాయలు. 170 రూపాయలతోటి ఒక సంవత్సరం చేశాను. తర్వాత నేను 85లో గవర్నమెంట్ ఉద్యోగంలో స్పెషల్ టీచర్గా చేరడం జరిగింది. అప్పుడు నా జీతం 398. 2 రూపాయలు తీసుకపోతే 400 రూపాయలు ఇచ్చేవారు. ఆ విధంగా నా యొక్క ఉద్యోగ ప్రస్థానం ప్రారంభం చేయడం జరిగింది. ఆ భగవంతుని దయ వల్ల, నా తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల, తర్వాత నా భర్త సహాయ సహకారాల వల్ల నేను ఇప్పటి వరకు ఈ 40 సంవత్సరాల ఈ ప్రస్థానాన్ని ముగిస్తున్నందుకు ఆ భగవంతునికి నాకు ప్రసారం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ భగవంతునికి నేను ఎంతో రుణపడి ఉంటాను. నేను అసలు ఈరోజు మాట్లాడతానా అని రోజు నుంచి నేను టెన్షన్ పడుతున్నాను. ఆ భగవంతుడు నాకు ఈ శక్తిని ఇచ్చినందుకు ధన్యవాదాలు. తర్వాత నేను ఉద్యోగ వృత్తిలో ఎక్కడ కూడా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా జరిగింది. ఒక 2-3 సంవత్సరాలు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను. ఆ భగవంతుడే నాకు ధైర్యాన్ని ఇచ్చి ఈ యొక్క సంస్థను నడపడానికి శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు. ఆ భగవంతుడికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఎన్నిసార్లు ఎవరికి అధికారులకు చెప్పినా కూడా వినిపించుకోకుంటే నేను దేవుడికి చెప్పుకొని ఏడ్చేదాన్ని. ఈ సమస్యను నువ్వు ఎట్లా పరిష్కరిస్తావు దేవుడా అని ఏడ్చేదాన్ని. ఆ దేవుడే నాకు ఇంత శక్తినిచ్చి ముందుకు నడిపించాడు. ప్రతిరోజు మా అమ్మ నాన్న ఆశీర్వాదాలు తీసుకునేదాన్ని. ఆ విధంగా నేను ఇంతకాలం ఉద్యోగం చేశాను. తర్వాత నా పిల్లలు అనుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నేను చదువు చెప్పాను. నాకు తోచినంత మటుకు నేను చెప్పాను. రాకుంటే నేర్చుకొని వాళ్ళకి చెప్పడం జరిగింది. నేను యూపీఎస్లో పనిచేసేటప్పుడు ఇదే సారంగపూర్లో అక్కడ అశోక్ కుమార్ సార్ అని ఉండేవారు. ఇప్పుడు హరి సారు, మనీ టీచరు వీళ్ళు చెప్పినట్టుగా అక్కడ సార్ వచ్చి, అమ్మ లత టీచర్ ఇగో ఈ హిందీ పాఠం చెప్పిరా అమ్మ అంటే, ఓకే సార్, రాదు అని చెప్పడం బాగుండదని చెప్పి ఓకే సార్ అని చెప్పి నేను పక్క క్లాస్లోకి వెళ్ళి కొద్దిసేపు చదువుకొని పోయి చెప్పేదాన్ని. నిన్న నా స్టూడెంట్స్ 2 వచ్చారు. వాళ్ళు అసలు వాళ్ళ అభిమానం చూస్తే నాకు చాలా బాధ అయింది. వాళ్ళు ఇవాళ రంజాన్ రోజాలో ఉంటామని చెప్పేసి నిన్న వచ్చి నాకు సన్మానం చేసి నాకు చాలా బాధపడుకుంటూ వెళ్ళిపోయారు. మేడం మీరు రిటైర్ అయ్యే రోజు నేను లేను అని బాధపడుకుంటూ వెళ్ళారు. వారు ప్రతి ఒక్క విద్యార్థులు, ఇప్పుడు చాలామంది నా విద్యార్థులు వచ్చారు, పూర్వ విద్యార్థులు. విశేషం ఏంటంటే నేను 90 నుంచి 96 వరకు ఇక్కడ పనిచేయడం జరిగింది, 97 వరకు. అప్పుడు చదువుకున్నటువంటి పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇప్పుడు నా స్టూడెంట్స్. అంటే నేను తల్లిదండ్రులకు తర్వాత వారి పిల్లలకు కూడా విద్యాబోధన చేయడం జరిగింది. ఆ భగవంతుడు నాకు ఇన్ని శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు. నేను వృత్తిపరంగా ఎవరినన్నా బాధించినా, ఎవరినన్నా కష్టపెట్టినా వారికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. తర్వాత నాకు ఇప్పుడు సహకరించినటువంటి ఉపాధ్యాయులు, ప్రస్తుతం ఉన్నటువంటి స్టాఫ్, బెస్ట్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇదే విధంగా పాఠశాలను నడిపి ఇంత స్ట్రెంత్తో పాఠశాల నడవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. తర్వాత నా కుటుంబ సభ్యులు, నా మిత్రులు, నా బంధువులు అందరూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, నా మిత్ర బృందము ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. స్టాండింగ్
దయచేసి అందరూ కూడా ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. 1 2 3 స్టార్ట్. థ్యాంక్ యూ. అలాగే ప్రతి ఉపాధ్యాయుడి మనస్తత్వం తెలిసినటువంటి వ్యక్తి లింగయ్య సార్. అందుకే వారు వచ్చిందంటే అది ఆషామాషి విషయం కాదు. జయలలిత గారి నిబద్ధత ఎంత గొప్పదో లింగయ్య సార్ రాక తెలియజేస్తుంది. వారు చాలా సంప్రదాయబద్ధంగా ఇద్దరు పుణ్య దంపతులు మరో ఇద్దరు పుణ్య దంపతులను సత్కరిస్తున్న అపురూపమైన దృశ్యం ఇది. ఇటువంటి మంచి అదృష్టం పొందినటువంటి జయలలిత గారు, నరసింహ గారు ధన్యులు. వారి జీవితం ధన్యం. మేడం దగ్గర